మిత్రులారా, మనం ఇప్పుడు శంకర భగవత్పాదులు రాసిన అర్ధనారీశ్వర స్తోత్రం గురించి చెప్పుకుందామండి. మనం కొద్దిగా ఆయన అట్లీస్ట్ జిస్ట్ ఆఫ్ మీనింగ్ని అర్థం చేసుకుంటే ఆ స్తోత్రం చదివినప్పుడు ఆనందం వస్తుందండి. అయితే ఈ అర్ధనారీశ్వర స్తోత్రంలో శంకర్లు చెప్పింది ఏంటంటే, మనందరికీ తెలుసు ఆది దంపతులు అంటే శివపార్వతులు ఇద్దరు అని. అయితే ప్రస్తుత జనరేషన్ అనే కాదులేండి, ఈవెన్ మన ఏజుల వాళ్ళం కూడా, అనగా ఏ భార్యాభర్తలు కూడా ఏకభావంతో ఉండడం అరుదుగా ఉందండి. సాధ్యమైనంత దాకా మీరు అబ్జర్వ్ చేస్తే భగవంతుని సృష్టి ఎలా ఉంటుందంటే, ఏ ఇద్దరి మెంటాలిటీసు ఒకలా ఉండవండి. ఇద్దరు భార్యాభర్తలు 2 డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉండి కూడా కలిసి జీవిస్తూ ఉంటాం, అంతే కదా. అయితే పూర్వం ఏంటంటే, మన సంప్రదాయాలని పాటించో, లేకపోతే వాల్యూస్కి విలువనిచ్చో, లేదంటే సమాజానికి భయపడో భార్యాభర్తలిద్దరూ కలిసి జీవించడం జరుగుతూ ఉండేది. కానీ ప్రస్తుతం అలా లేదు కదండి. ఎవరంతటి వాళ్ళు అయ్యారు కాబట్టి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి ఏ భార్యాభర్తల మధ్య అస్సలు సమన్వయం ఉండటం లేదు. దానితో నువ్వెంతంటే నువ్వెంతని ఈక్వాలిటీ అన్న భావనతో ఈ మధ్యకాలంలో ఈ విడిపోవడాలు అంటే డైవర్సులు అన్నవి చాలా ఎక్కువైపోయాయండి. కానీ మీరు ఈ స్తోత్రాన్ని కానీ వింటే శంకర్లు మళ్ళాంటి వాళ్ళందరికీ చక్కగా ఒక మంచి స్తోత్రాన్ని, సందేశాన్ని ఈ స్తోత్రం ద్వారా అందించారండి. అదేంటో ఇప్పుడు విన్నాం, ఓకేనా? చాంపేయ గౌరార్ధ శరీరకాయై కర్పూర గౌరార్ధ శరీరకాయాం దమ్మిల్లకాయై చ జటాధరాయాం నమః శివాయై చ నమః శివాయాం. అంటే దీని అర్థం చెప్తాను వినండి. చాంపేయం, చంపా పువ్వు అంటే మనకి తెలుసు కదండి, సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు వలె ఉన్ననైనా గౌరార్ధం అంటే ఎర్రనైనా అర్ధ శరీరం కలది. ఎవరండి అర్ధ శరీరం కలిగిన ఆవిడ? అమ్మవారు. కర్పూర గౌరార్ధం, కర్పూరం కాంతితో, తెల్లటి కాంతితో వెలుగుతున్న శరీరకాయ, శరీరం కలిగిన ఎవరు? అయ్యవారు. ఇంకా ఎలా చెప్పారు? దమ్మిల్లకాయ అంటే మంచి స్టైల్గా కొప్పు పెట్టుకుందిటండి ఆమె. అటున్న అయ్యవారు ఎలా ఉన్నారు? జటాజూటాలతో వేలాడుతున్నట్టండి. అంటే సంపెంగ పువ్వు వలె ఎర్రనైన అర్ధ శరీరం కలది, కొప్పు ధరించినది అయిన పార్వతీదేవికి కర్పూరం వలె తెల్లనైన అర్ధ శరీరం కలవాడు, జటాజూటం ధరించినవాడు అయిన శివునకు నమస్కారము అంటున్నారు. అంటే అటు చూడండి, ఇద్దరివి ఎంత భిన్న రూపాలు ఆలోచించండి. అయినా కూడా ఏకరూపంగా ఉన్న ఆ అర్ధనారీశ్వరుడికి నమస్కరిస్తున్నాను అన్నది ఈ శ్లోకం యొక్క ఫస్ట్ శ్లోకం అర్థం.